ఓం నమో రామదూతాయ. ప్రస్తుతం మనకు వేసవి కాలం ఉన్నది. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఈ వేసవిలో ఎండలో తిరిగి ఇంటికి వచ్చినటువంటి వెంటనే లేదా మనము చేరాల్సినటువంటి గమ్యానికి చేరిన వెంటనే చల్లటి నీరు త్రాగాలి అనిపిస్తుంది. ఆ ఫ్రిడ్జ్ నీరు త్రాగడం ద్వారా శరీరానికి చాలా హానికరం కలుగుతుంది. ఎందుకు తాగకూడదు అంటే మనము ఎండలో ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. అలాంటి స్థితిలో ఫ్రిడ్జ్లో నీళ్లు, అంత చల్లటి నీరు అకస్మాత్తుగా త్రాగడం వల్ల శరీరంలోని వేడి చల్లదనం మధ్య అకస్మాత్తుగా మార్పు వల్ల జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. జీర్ణాగ్ని ఆరిపోతుంది. చల్లటి నీరు జీర్ణశక్తిని ఆర్పేస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. గొంతు, జలుబు, చాలా చల్లటి నీరు త్రాగడం వల్ల గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటివి వస్తాయి. రక్తనాళాలు సంకోచించబడతాయి. జీర్ణక్రియ మందగించి తలనొప్పి, మైగ్రేన్ వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. పిత్తము అసమతుల్యం అవుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా చల్లటి నీరు పిత్తాన్ని అణచివేస్తుంది. మరి ఏం చేయాలి, ఎలా త్రాగాలి అంటే ఎండ నుండి వచ్చాక కనీసం 20 నుండి 30 నిమిషాలు ఆగాలి. శరీరం సహజ ఉష్ణోగ్రతకి రానివ్వాలి. గోరువెచ్చని లేదా గది ఉష్ణోగ్రతగా ఉన్నప్పుడు నీరు త్రాగాలి. ఇది జీర్ణశక్తిని కాపాడుతుంది. మట్టి కుండ నీరు ఉత్తమం. ఇది సహజంగా చల్లగా ఉండి హాని చేయకుండా ఉంటుంది. చిన్న చిన్న గుటకలుగా నిదానంగా త్రాగాలి. ఒకేసారి ఎక్కువగా త్రాగకూడదు. నీటికి బదులు నిమ్మరసము, మజ్జిగ, కొబ్బరి నీరు, పండ్ల రసాలు త్రాగడం ద్వారా శరీరానికి చక్కటి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇవి శరీరాన్ని లోపలి నుండి చల్లబరుస్తాయి. ముఖ్య సూచన ఏంటంటే చల్లని పానీయాలు, ఐస్ క్రీమ్స్, ఫ్రిడ్జ్ నీళ్లు వేసవిలో అసలు త్రాగకపోవడమే చాలా మంచిది. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి, కానీ దీర్ఘకాలికంలో హాని చేస్తూ ఉంటాయి. మట్టి కుండ నీరు లేదా గోరువెచ్చని నీరు త్రాగడం అలవాటు చేసుకోవాలనే విషయాన్ని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.